15 మంది సెలబ్రిటీస్, 7 కామనర్స్ లో ఒక వ్యక్తి సో డే 1 నుంచి ఇప్పటి వరకు సో అన్ని నెగిటివ్ ఫుటేజ్ వేసుకుంటూ వచ్చి హోస్ట్ అప్రిషియేషన్ లేక లోపల కంటెస్టెంట్స్ సరిగ్గా గుర్తించక బిగ్ బాస్ మేనేజ్మెంట్ సరైన పుష్ ఇవ్వక బయట ఉన్న రివ్యూయర్స్ ఇంకా చెప్పుకోవడం కూడా వేస్ట్. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఒక కంటెస్టెంట్ వాటినన్నిటినీ దాటుకుంటూ తన గేమ్ తోటి, తన జీల్ తోటి, తన మంచితనం తోటి సో తను ఏదైతే చేతనైన పని తను చేసుకుంటూ హౌస్ లో డౌన్ టు ఎర్త్ ఉంటూ లాయల్ గా ఉంటూ సో టాప్ 3కి అంటే 15 మంది సెలబ్రిటీస్ ని దాటుకొని సో టాప్ 3లోకి ఒక కామనర్ వచ్చాడు వితౌట్ పిఆర్ ఆర్ లెస్ పిఆర్ తోటి అంటే మామూలు విజయం కాదు. ఆఖరి వారంలో కూడా ఆ అబ్బాయిని నెగిటివ్ చేయడం కోసం, ఆ అబ్బాయిని తొక్కటం కోసం ఆ అబ్బాయికి అసలు ఓట్లేదు, ఆ అబ్బాయికి అసలు ఓట్లే రావు, అసలు అబ్బాయి టాప్ 5లోకి రావటమే ఎక్కువ, టాప్ 3లోకి వచ్చే అవకాశం లేదు, విన్నర్ అయ్యే అవకాశం అస్సలకి లేదు. సో దయచేసి ఆ అబ్బాయికి ఓట్లు వేయకండి, ఓట్లు వేసినా కూడా గెలవడు అని మొహం మీద ఆ అబ్బాయిని క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడినా కానీ సో వాటన్నిటిని దాటుకుంటూ వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెబుతూ ఇప్పుడు టాప్ 3 వరకు వచ్చాడు అంటే మామూలు విజయం కాదు ఇది. సో గట్టిగా డెమోన్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాల్సిన విజయం ఇది. మొత్తం ఈ క్రెడిట్ గోస్ టు డెమోన్ ఫ్యాన్స్. ఆ పిల్లోడి కోసం అడ్డంగా నిలబడిపోయారు అంతే. ఆ అబ్బాయిని ఎలా అయినా గెలిపించుకోవాలి, ఆ అబ్బాయిని ఎలా అయినా టాప్ 3లోకి తెచ్చుకోవాలి. సో ఆ అబ్బాయికి ఒక ఏదైనా మంచి జరగాలి ఆ ప్రాసెస్ లో అని చెప్పి అనుకున్నారు చూసారా. సో నిజంగా మాత్రం సెల్యూట్, అసలు మీకు నిలబడిపోయారు మీరంతే. ఓకేనా, జాగ్రత్త.